చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొదటి రోజు చండీ యాగం జరుగుతుంది. చండీ యాగం జరిగి రోజు ప్రతి సంవత్సరం 9 రోజులు వస్తుండే, ఈసారి 11 రోజులు వస్తున్నది. అయితే ఈసారి చండీ యాగము పొద్దున స్టార్ట్ అయ్యి ప్రతిరోజు భక్తులకి దాని ధర 1500 రూపాయలు కడితే చండీ యాగంలో కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చోగా ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకి అమ్మవార్ల అలంకరణ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకరణ. ఈ రోజు గాయత్రీదేవి అలంకరణ, ఈ రోజు 3వ రోజు ఎల్లమ్మగుడిలో గాయత్రీదేవి అలంకరణ, మళ్ళీ అమ్మవారి అలంకరణ ఉంటుంది. ఈ ప్రతి ఏడాది అంతకు మించినట్టు ఘనంగా నిర్వహించుకుంటూ పోతూనే ఉన్నారు మా ఊరిలో. ఎందుకంటే ప్రతిసారి పోయిన సంవత్సరం అంటే మించి నడిపిస్తున్నారు అనమాట. అట్లా ఇట్లా భక్తులు అట్లా పెరుగుతున్నారు ఇక్కడ. ఏ రోజు ఏ అలంకరణ అంటే 9 రూపాయలతో ఉన్నారు కదా అమ్మవారు, మరి ఏ రోజు ఏ అలంకరణ ఉంటుందని మీకు ఏమన్నా అవగాహన? ప్రతిరోజు అంటే మొన్న అన్నపూర్ణదేవి ఉంటది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడిలో ఒక్క గుడికి సంబంధం ఉంటది. ఇప్పుడు అమీర్పేటలో కనకదుర్గ టెంపుల్ ఉంది, అక్కడ అమ్మవారి అన్నపూర్ణదేవి ఉంటే ఇక్కడ గాయత్రీదేవి. అట్లా ఈసారి ఇంకో కొత్తగా ఏంటంటే ఈసారి 11 రోజులు వచ్చింది కదా, కాత్యాయని దేవి అని చెప్పి ఫస్ట్ టైం అలంకరణ స్టార్ట్ అవుతుంది ఈసారి. అవును, అట్లా ఒకటి ఉన్నది. వేద పండితుల ప్రకారం అది వస్తుంది. ఇప్పటిదాకా ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి అయితే, నేను పెరిగినప్పటి నుంచి ఇక్కడ రెసిడెన్స్ ప్లస్ ఇక్కడ టెంపుల్ ధర్మకర్తను. మేము ఇక్కడ బల్కంపేట వాసమే. నేను చూసినప్పుడు మొదటిసారిగా 11 రోజులు వస్తుంది. ఇక్కడ 40 సంవత్సరాలు అయితే నేనైతే చూసిన మొదటిసారిగా 11 రోజులు వస్తున్నది. రద్దీ అయితే ఇక్కడ అసలు ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం దేనికి ప్రసిద్ధి చెందిందంటే, ఎల్లమ్మ కళ్యాణం ప్రసిద్ధి చెందింది. ప్రతి ఆషాఢంలో ఫస్ట్ మంగళవారం రోజు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి కళ్యాణం సుమారు 6 లక్షల మంది భక్తులు వస్తారు. దీనికి 6 లక్షల మంది భక్తులు వస్తారు. ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తము అమీర్పేట, బల్కంపేట చుట్టుపక్కల మొత్తం భక్తులతో నిండిపోయి ఉంటది అమ్మవారి భక్తులు. ఏర్పాట్లు అయితే ఘనంగా ప్రతి సంవత్సరం చెప్తున్నా కదా, అంతకు మించి అన్నాడు ఘనంగా నిర్వహిస్తారు. కానీ దానికి తక్కువ కాదు. పబ్లిక్ కూడా పెరుగుతూనే ఉన్నారు, భక్తులు కూడా పెరుగుతూనే ఉన్నారు. కానీ దానికి తక్కువ అయితే రారు. ప్రత్యేకించి మరి బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి గురించి కానీ, అమ్మవారి గురించి కానీ, అమ్మవారి గుడి గురించి అంటే 700 సంవత్సరాల క్రితం అమ్మవారి బాయిలో వెలిచింది. ఒక రైతు ఆ నీళ్ళ గురించి బండ తవ్వుతుంటే బండ పక్కకు ఊరు వస్తాడు అంటారు. నీళ్ళు వస్తాగా ఆ ఊట వచ్చినట్టు వచ్చి అమ్మవారి విగ్రహం బయటపడ్డది. ఇక్కడ ఇదంతా పురంబోకు జాగ ఉండేది అంతా. దీంట్లో ఒక రైతు అవుతుంటే అమ్మవారు స్వయంభూ అమ్మవారు ఇక్కడ. ఎందుకు జలంలో అట్లా ఆ ఊట వచ్చినందుకు అమ్మవారిని, ఎల్లమ్మ అమ్మవారిని జలదుర్గాదేవి కూడా అంటారు మన దగ్గర. జలదుర్గాదేవి కూడా అంటారు. ఈ గుడి అభివృద్ధి అయితే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినాను. ఒక 30-40 సంవత్సరాల క్రితము చిన్న గోపురం ఉండే. మళ్ళీ జగద్గురు శంకరాచార్య మన బెంగళూరు నుంచి అక్కడ శంకరాచార్యుల శిష్యులు వచ్చి చైతన్య స్వామి వాళ్ళు వచ్చి పెద్ద గోపురం స్టార్ట్ అయింది. తర్వాత దీపం, నిత్య దీపాలంకరణ అది స్టార్ట్ అయింది. తర్వాత గుడి లోపల గర్భగుడి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత లైన్లు ప్రతి సంవత్సరం. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ రోషా గారు, మన మాజీ ముఖ్యమంత్రి రోషా గారు ఉన్నారు కదా, బోనాల కాంప్లెక్స్ షెడ్లలో ఉంటుండే. అన్ని షెడ్లు లెక్క ఉంటుండే, ప్లాస్టిక్ షెడ్లలో ఉంటుండే. మన మాజీ ముఖ్యమంత్రి రోషా గారు సుమారు ₹1 కోటి పెట్టి పర్మనెంట్ బోనాల కాంప్లెక్స్ కట్టించారు భక్తులకు. ఇప్పుడు అది చాలా సౌలభ్యంగా, భక్తులకు చాలా సౌలభ్యంగా ఉన్నది. విఐపి కాంప్లెక్స్ అని ఒకటి వాళ్ళ గుడి 13 కోట్లు పెట్టి ఒక 5 years బ్యాక్ విఐపి కాంప్లెక్స్ తీసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కాకుండా, జనాలు పెరుగుతున్నారు. సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు. ఇబ్బంది కాకుండా ఇక్కడ ఒక కాంప్లెక్స్, ఇక్కడ ఒక కాంప్లెక్స్ ప్లస్ ఇక్కడ ఒక 5 years నుంచి నిత్యాన్నదానం స్టార్ట్ అయ్యింది. ప్రతిరోజు ఒక 300 మంది భక్తులకు నిత్యాన్నదానం స్టార్ట్ అయింది. ప్రతిరోజు మధ్యాహ్నం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి అమృత్ లో భాగంగా ఒక కాంప్లెక్స్ కట్టిస్తున్నారు. 4 floor కాంప్లెక్స్ కట్టిస్తున్నారు. దాని గురించి గొలగొట్టిరు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ అయినది. సాయిల్ టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 weeks లో ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ అవుతుంది. అప్పుడు 4 floor కడుతున్నారు. అక్కడ అందులో నిత్యాన్నదానం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పునఃప్రారంభిస్తారు మళ్ళీ. అంటే మీరు చూసిన 40 సంవత్సరాల్లో కూడా గుడి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూనే వచ్చింది. అభివృద్ధి అంటే అమ్మవారు చాలా 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 మహిమగల అమ్మవారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అంటే చాలా మహిమగల. మనం ఇంతకుముందు అంటే లోకల్ తెలంగాణ నుంచి వస్తుండే, ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేడిపోయింది, అక్కడ నుంచి చాలా మంది చూసి అమ్మవారి మహిమ కనుక్కొని చాలా మంది వస్తారు. పబ్లిక్ పెరిగిపోయారు. ఇంతకుముందు ఉండకపోతుంది, ఇంత పబ్లిక్ ఉండకపోతుంది. ఇప్పుడు చూసే పబ్లిక్ రోజుకి పెరుగుతుంది పబ్లిక్. ఇప్పుడు ఇక్కడ సిటీలో చూసుకున్నట్లయితే అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రోజుకో రకంగా అలంకరణ కానీ, రకరకాల పూలతో అలంకరించి మరి కూడా ఈ పూజలు చేయడం జరుగుతుంది. అంటే ఈ 9 రోజులు కూడా, ఈ నవరాత్రులు కూడా ఇట్లా రంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంటుంది హైదరాబాద్ అయితే. మరి గ్రామాలలో చూసుకున్నట్లయితే ఒక తంగేడు మొక్కను ఇట్లా ఒక చిన్న మొక్కను పెట్టేసి ఆ మొక్క చుట్టూ బతుకమ్మలు పేర్చి రకరకాల పూలతో, అంటే పూలను మొత్తం కూడా పేర్చి అలంకరించి కూడా సంతోషంగా ఆటాడుకునే పరిస్థితి ఉంది. మరి ఈ రెండింటి గురించి అంటే ఇప్పుడు ఇది కూడా ఊరుండే, బల్కంపేట కూడా ఊరుండే. ఇక్కడ కూడా పాత వాళ్ళంతా పాటలు పాడుకుంటాయి, చుట్టుముట్టు మొత్తం ఆడుతుండే, బతుకమ్మ అన్ని ఆడుతుంటాయి.
ఇప్పుడు సిటీ పెరిగినా కొద్దీ పబ్లిక్ తగ్గుతారు, ఆ పాటలు పాడేవాళ్ళు తగ్గుతారు. ఆ యంగ్ జనరేషన్ 3 జనరేషన్ చేంజ్ కాగానే పాటలు పాడేవాళ్ళు ఆడ తగ్గి ఊర్లలో ఇంకా అది సాంప్రదాయం కొనసాగుతుంది. ఇక్కడ కూడా అది ఇంకా మన పెద్దలు కొనసాగిస్తారు. ఇక్కడ ఏంటంటే సద్దుల బతుకమ్మ లాస్ట్ రోజు ఉంటుంది. ఆ రోజు దుర్గా పూజ ఉంటుంది ఇక్కడ అలంకరణ. ఆ రోజు గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెద్ద స్టేజ్ చేస్తారు. ఇక్కడ స్టేజ్ వచ్చి మొత్తం మన మల్కంపేట చుట్టుపక్కల బస్తీ ఆడపడుచులు అందరూ వచ్చి ఇక్కడనే ఇదే ప్లేస్ లో వెళ్ళు ఒక నీటి కడతారు. ఈ రోడ్డు మొత్తం జామ్ అవుతుంది. ఇక్కడ రోడ్డు జామ్ అవుతుంది. మొత్తం బతుకమ్మలు అన్ని పేర్చుకొని బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా చేస్తారు. ఆ రోజు మన ఇన్ఛార్జ్ మనకి పొన్నం ప్రభాకర్ కూడా వస్తారు. పోయిన సంవత్సరం కూడా చాలా ఘనంగా చేశారు. ఈసారి కూడా మనకి టైం ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గారు, వారు కూడా వస్తున్నారు సద్దుల బతుకమ్మ. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో బతుకమ్మ అది వేరే ఉంటది, వాటి ప్రత్యేకత వేరే ఉంటది. గ్రామాలలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రత్యేకతలు కానీ అక్కడ జరిగేటటువంటి విధానం కూడా మొత్తం వేరే ఉంటది అన్నట్టు కూడా మాట్లాడుతాం. అదే నాది కూడా ఒక సజెషన్. ఎందుకంటే ఇక్కడ స్కూళ్ళల్లో పిల్లలకి ఏం చెప్పారు, మన సాంప్రదాయ తెలంగాణ సాంప్రదాయం ఏం చెప్పారు ఇక్కడ స్కూళ్ళల్లో. ఇక్కడ వాళ్ళకి ఒక ఎక్స్కర్షన్ లాంటిది పెట్టాలి పిల్లలకి. వాళ్ళకి ఒక స్టడీ టూర్ లాంటివి పెట్టి బతుకమ్మ ఏంది అది నేర్పిస్తే ఇక్కడ కూడా కాన్వెంట్ స్కూల్ వాళ్ళు అంతా నేర్చుకుంటారు ఇక్కడ కూడా. అది నా సజెషన్. ధర్మకర్తకు ఒక సజెషన్ మంచిగా చేస్తాను. సరే, ఫైనల్ గా మరి ఈ ఏడాది బతుకమ్మ గురించి ఏం చెప్తారు? బతుకమ్మ అయితే ఒక మన అన్ని ప్రభుత్వాలు కలిసి ఇంటర్నేషనల్ చేసేసారు బతుకమ్మ తల్లి. అసలు బతుకమ్మ అంటే మన తెలంగాణకే ఉంటుండే. ఓ టైంలో నేను చిన్నప్పుడు చూసా ఇందిరాగాంధీ బతుకమ్మ అని ఇందిరాగాంధీ ఆడింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆడింది బతుకమ్మ అని. లెజెండరీ సింగర్ ఉన్నాడు. ఆయన పేరు మొహమ్మద్ రఫీ గారు. ఆయన ఒక ఫేమస్ పాట పాడి బతుకమ్మ ఇవ్వాలని ఒక ఫేమస్ పాట పాడి ఆ టైంలోనే బ్లాక్ అండ్ వైట్ లోనే వాడి ఆయన. అంత ప్రాచుర్యం పొందినాక ఇప్పుడు మనం చెప్పేంత పెద్దలం కాదు అంటే చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొదటి రోజు చండీ యాగం జరుగుతుంది. చండీ యాగం జరిగి రోజు ప్రతి సంవత్సరం 9 రోజులు వస్తుండే, ఈసారి 11 రోజులు వస్తున్నది. అయితే ఈసారి చండీ యాగము పొద్దున స్టార్ట్ అయ్యి ప్రతిరోజు భక్తులకి దాని ధర 1500 రూపాయలు కడితే చండీ యాగంలో కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చోగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకి అమ్మవార్ల అలంకరణ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకరణ. ఈ రోజు గాయత్రీదేవి అలంకరణ, ఈ రోజు 3వ రోజు ఎల్లమ్మగుడిలో గాయత్రీదేవి అలంకరణ, మళ్ళీ అమ్మవారి అలంకరణ ఉంటుంది. ఈ ప్రతి ఏడాది అంతకు మించినట్టు ఘనంగా నిర్వహించుకుంటూ పోతూనే ఉన్నారు మా ఊరిలో. ఎందుకంటే ప్రతిసారి పోయిన సంవత్సరం మించి నడిపిస్తున్నారు అనమాట. అట్లా భక్తులు అట్లా పెరుగుతున్నారు ఇక్కడ. ఏ రోజు ఏ అలంకరణ అంటే 9 రూపాయలతో ఉన్నారు కదా అమ్మవారు, మరి ఏ రోజు ఏ అలంకరణ ఉంటుందని మీకు ఏమన్నా అవగాహన? ప్రతిరోజు అంటే మొన్న అన్నపూర్ణదేవి ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడిలో ఒక్క గుడికి సంబంధం ఉంటది. ఇప్పుడు అమీర్పేటలో కనకదుర్గ టెంపుల్ ఉంది, అక్కడ అమ్మవారు ఇలా అన్నపూర్ణదేవి ఉంటే ఇక్కడ గాయత్రీదేవి. అట్లా ఈసారి ఇంకో కొత్తగా ఏంటంటే ఈసారి 11 రోజు వచ్చింది కదా కాత్యాయని దేవి అని చెప్పి ఫస్ట్ టైం అలంకరణ స్టార్ట్ అవుతుంది ఈసారి. అవును, అట్లా ఒకటి ఉన్నది. వేద పండితుల ప్రకారం అది వస్తుంది. ఇప్పటిదాకా ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి అయితే, నేను పెరిగినప్పటి నుంచి ఇక్కడ రెసిడెన్స్ ప్లస్ ఇక్కడ టెంపుల్ ధర్మకర్తను. మేము ఇక్కడ మల్కంపేట వాసమే. నేను చూసినప్పుడు మొదటిసారిగా 11 రోజులు వస్తుంది. ఇక్కడ 40 సంవత్సరాలు అయితే నేనైతే చూసిన మొదటిసారిగా 11 రోజులు వస్తున్నది. రద్దీ అయితే ఇక్కడ అసలు ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం దేనికి ప్రసిద్ధి చెందిందంటే ఎల్లమ్మ కళ్యాణం ప్రసిద్ధి చెందింది. ప్రతి ఆషాఢంలో ఫస్ట్ మంగళవారం రోజు కళ్యాణం జరుగుతుంది ఇక్కడ అమ్మవారి కళ్యాణం. సుమారు 6 లక్షల మంది భక్తులు వస్తారు దీనికి. 6 లక్షల మంది భక్తులు వస్తారు. ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తము అమీర్పేట, మల్కంపేట చుట్టుపక్కల మొత్తం భక్తులతో నిండిపోయి ఉంటది అమ్మవారి భక్తులు. ఏర్పాట్లు అయితే ఘనంగా ప్రతి సంవత్సరం చెప్తున్నా కదా, అంతకు మించి అన్నాడు ఘనంగా నిర్వహిస్తారు. కానీ దానికి తక్కువ కాదు. పబ్లిక్ కూడా పెరుగుతూనే ఉన్నారు, భక్తులు కూడా పెరుగుతూనే ఉన్నారు. కానీ దానికి తక్కువ అయితే రారు. ప్రత్యేకించి మరి మల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి గురించి కానీ అమ్మవారి గురించి కానీ, అమ్మవారి గుడి గురించి అంటే 700 సంవత్సరాల క్రితం అమ్మవారు బాయిలో వెలిచింది. ఒక రైతు ఆ నీళ్ళ గురించి బండ తవ్వుతుంటే బండ పక్కకు ఊరు వస్తాడు అంటారు. నీళ్ళు వస్తాగా ఆ ఊట వచ్చినట్టు వచ్చి అమ్మవారి విగ్రహం బయటపడ్డది. ఇక్కడ ఇదంతా పురంబోకు జాగా ఉండేది అంతా. దీంట్లో ఒక రైతు అవుతుంటే అమ్మవారు స్వయంభూ అమ్మవారు ఇక్కడ ఎందుకు జలంలో అట్లా ఆ ఊట వచ్చినందుకు అమ్మవారిని అమ్మవారిని జలదుర్గాదేవి కూడా అంటారు మన దగ్గర. జలదుర్గాదేవి కూడా అంటారు. ఈ గుడి అభివృద్ధి అయితే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే చూసి పుట్టి పెరిగినాను. ఒక 30-40 సంవత్సరాల క్రితము చిన్న గోపురం ఉండే. మళ్ళీ జగద్గురు శంకరాచార్య మన బెంగళూరు నుంచి అక్కడ శంకరాచార్యుల శిష్యుడు వచ్చి చైతన్య స్వామి వాళ్ళు వచ్చి పెద్ద గోపురం స్టార్ట్ అయింది. తర్వాత దీపం నిత్య దీపాలంకర అది స్టార్ట్ అయింది. తర్వాత గుడి లోపల గర్భగుడి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత లైన్లు ప్రతి సంవత్సరం ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ మాజీ ముఖ్యమంత్రి రోషా గారు ఉన్నారు కదా, బోనాల కాంప్లెక్స్ షెడ్లలో ఉంటుండే. అన్ని షెడ్లు లెక్క ఉంటుండే, ప్లాస్టిక్ షెడ్లలో ఉంటుండే. మాజీ ముఖ్యమంత్రి రోషా గారు
సుమారు ₹1,00,00,000 పెట్టి పర్మనెంట్ బోనాల కాంప్లెక్స్ కట్టించారు భక్తులకు. ఇప్పుడు అది చాలా సౌలభ్యంగా, భక్తులకు చాలా సౌలభ్యంగా ఉన్నది. విఐపి కాంప్లెక్స్ అని ఒకటి, వాళ్ళకి గుడి 13 కోట్లు పెట్టి ఒక 5 years బ్యాక్ విఐపి కాంప్లెక్స్ తీసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కాకుండా, జనాలు పెరుగుతున్నారు, సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు, ఇబ్బంది కాకుండా ఇక్కడ ఒక కాంప్లెక్స్, ఇక్కడ ఒక కాంప్లెక్స్ ప్లస్ ఇక్కడ ఒక 5 years నుంచి నిత్యాన్నదానం స్టార్ట్ అయ్యింది. ప్రతిరోజు ఒక 300 మంది భక్తులకు నిత్యాన్నదానం స్టార్ట్ అయ్యింది. ప్రతిరోజు మధ్యాహ్నం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి అమృత్లో భాగంగా ఒక కాంప్లెక్స్ కట్టిస్తున్నారు, 4 floorల కాంప్లెక్స్ కట్టిస్తున్నారు. దాని గురించి గులగొట్టిరు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ అయినది, సాయిల్ టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 weeks లో ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ అవుతుంది. అప్పుడు 4 floorలు కడుతున్నారు అక్కడ. అందులో నిత్యాన్నదానం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, పునఃప్రారంభిస్తారు మళ్ళీ. అంటే మీరు చూసిన 40 సంవత్సరాల్లో కూడా గుడి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూనే వచ్చింది. అభివృద్ధి అంటే అమ్మవారు చాలా 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 మహిమగల అమ్మవారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అంటే చాలా మహిమగల. మనం ఇంతకుముందు అంటే లోకల్ తెలంగాణ నుంచి వస్తుండే, ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేడిపోయింది, అక్కడ నుంచి చాలా మంది చూసి అమ్మవారి మహిమ కనుక్కొని చాలా మంది పబ్లిక్ పెరిగిపోయారు. ఇంతకుముందు ఉండకపోతుంది, ఇంత పబ్లిక్ ఉండకపోతుంది. ఇప్పుడు చూసే పబ్లిక్ రోజుకి పెరుగుతుంది పబ్లిక్. ఇప్పుడు ఇక్కడ సిటీలో చూసుకున్నట్లయితే అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రోజుకో రకంగా అలంకరణ కానీ రకరకాల పూలతో అలంకరించి మరి కూడా ఈ పూజలు చేయడం జరుగుతుంది. అంటే ఈ 9 రోజులు కూడా, ఈ నవరాత్రులు కూడా ఇట్లా రంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంటుంది హైదరాబాద్ అయితే. మరి గ్రామాలలో చూసుకున్నట్లయితే ఒక తంగేడు మొక్కను ఇట్లా ఒక చిన్న మొక్కను పెట్టేసి ఆ మొక్క చుట్టూ బతుకమ్మలు పేర్చి రకరకాల పూలతో, అంటే పూలను మొత్తం కూడా పేర్చి అలంకరించి కూడా సంతోషంగా ఆటాడుకునే పరిస్థితి ఉంది. మరి ఈ రెండింటి గురించి అంటే ఇప్పుడు ఇది కూడా ఊరుండే, మల్కంపేట కూడా ఊరుండే. ఇక్కడ కూడా పాత వాళ్ళంతా పాటలు పాడుకుంటాయి, చుట్టుముట్టు మొత్తం ఆడుతుండే, బతుకమ్మ అన్ని ఆడుతుంటాయి. ఇప్పుడు సిటీ పెరిగినా కొద్దీ పబ్లిక్ తగ్గుతారు, ఆ పాటలు పాడేవాళ్ళు తగ్గుతారు. ఆ యంగ్ జనరేషన్ 3 జనరేషన్ చేంజ్ కాగానే పాటలు పాడేవాళ్ళు తగ్గిన ఊర్లలో ఇంకా అది సాంప్రదాయం కొనసాగుతుంది. ఇక్కడ కూడా అది ఇంకా మన పెద్దలు కొనసాగిస్తారు. ఇక్కడ ఏంటంటే సద్దుల బతుకమ్మ లాస్ట్ రోజు ఉంటుంది. ఆ రోజు దుర్గా పూజ ఉంటుంది ఇక్కడ అలంకరణ. ఆ రోజు గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెద్ద స్టేజ్ చేస్తారు. ఇక్కడ స్టేజ్ చేసి మొత్తం మన మల్కంపేట చుట్టుపక్కల బస్తీ ఆడపడుచులు అందరూ వచ్చి ఇక్కడనే ఇదే ప్లేస్ లో వెళ్ళు ఒక నీటి కడతారు. ఈ రోడ్డు మొత్తం జామ్ అవుతుంది, ఇక్కడ రోడ్డు జామ్ అవుతుంది. మొత్తం బతుకమ్మలు అన్ని పేర్చుకొని బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా చేస్తారు. ఆ రోజు మన ఇన్ఛార్జ్ మనకి పొన్నం ప్రభాకర్ కూడా వస్తారు. పోయిన సంవత్సరం కూడా చాలా ఘనంగా చేశారు. ఈసారి కూడా మనకి టైం ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గారు, వారు కూడా వస్తున్నారు సద్దుల బతుకమ్మ. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో బతుకమ్మ అది వేరే ఉంటది, వాటి ప్రత్యేకత వేరే ఉంటది. గ్రామాలలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రత్యేకతలు కానీ అక్కడ జరిగేటటువంటి విధానం కూడా మొత్తం వేరే ఉంటది అన్నట్టు కూడా మాట్లాడుతాం. అది నాది కూడా ఒక సజెషన్. ఎందుకంటే ఇక్కడ స్కూళ్ళల్లో పిల్లలకి ఏం చెప్పారు, మన తెలంగాణ సాంప్రదాయం ఏం చెప్పారు ఇక్కడ స్కూళ్ళల్లో. ఇక్కడ వాళ్ళకి ఒక ఎక్స్కర్షన్ లాంటిది పెట్టాలి పిల్లలకి, వాళ్ళకి ఒక స్టడీ టూర్ లాంటివి పెట్టి బతుకమ్మ ఏంది అది నేర్పిస్తే ఇక్కడ కూడా కాన్వెంట్ స్కూల్ వాళ్ళు అంతా నేర్చుకుంటారు ఇక్కడ కూడా. అది నా సజెషన్, ధర్మకర్తకు ఒక సజెషన్ మంచిగా చేస్తాం. సరే, ఫైనల్ గా మరి ఈ ఏడాది బతుకమ్మ గురించి ఏం చెప్తారు? బతుకమ్మ అయితే మన అన్ని ప్రభుత్వాలు కలిసి ఇంటర్నేషనల్ చేసేసారు బతుకమ్మ తల్లిని. అసలు బతుకమ్మ అంటే మన తెలంగాణగా ఉంటుండే. ఓ టైంలో నేను చిన్నప్పుడు చూసా ఇందిరాగాంధీ బతుకమ్మ అని ఇందిరాగాంధీ ఆడింది, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆడింది బతుకమ్మ అని. లెజెండరీ సింగర్ ఉన్నాడు, ఆయన పేరు మొహమ్మద్ రఫీ గారు. ఆయన ఒక ఫేమస్ పాట పాడి బతుకమ్మ ఇవ్వాలని ఒక ఫేమస్ పాట పాడి ఆ టైంలోనే బ్లాక్ అండ్ వైట్ లోనే పాడి ఆయన. అంత ప్రాచుర్యం పొందినాక ఇప్పుడు మనం చెప్పేంత పెద్దలం కాదు అంటే